ప్రస్తుతం టెండర్లలో పారదర్శకత లోపించిందని 2025 తర్వాత జరిగినటువంటి అన్ని టెండర్ల వెనుక సృజన్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. బట్టి గారి ప్రెస్ మీట్ చూస్తే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే సామెత గుర్తొస్తా ఉంది. బొగ్గు స్కామ్పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారడితో 4 కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి బట్టి విక్రమార్క గారు చేశారు. అసలు ప్రశ్న ఏంటో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజల దృష్టిని మీడియా దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేసినారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు. సింగరేణి స్కామ్కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం జరిగింది, ఎవరు లబ్ధిదారుడు, ఇవి 3 బేసిక్ క్వశ్చన్స్. లబ్ధిదారులు ఎవరు, నష్టం ఎంత జరిగింది, బాధ్యత ఎవరిది. ఈ 3 కీలక ప్రశ్నలలో ఒక్కదానికి కూడా బట్టి గారు సమాధానం చెప్పకుండా దాటవేశారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కేలా వాటాలు పంచుకునే వీలుగా ఇదంతా చేశారన్నది అక్షర సత్యం. బట్టి గారు నిన్న మాట్లాడుతూ 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడే అత్యంత కీలకమైన మౌలిక ప్రశ్న తలెత్తుతుంది. ఆ సిఫార్సు అసలు ఎటువంటి పనుల కోసం? ఇప్పుడు ఇదే కదా CMPDI సిఫార్సులు ఇచ్చింది అని బట్టి గారు బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది. ఇట్స్ నాట్ మై డాక్యుమెంట్. ఇందులో సైట్ విజిట్ సర్టిఫికెటు ఎటువంటి పనుల కోసం పెట్టాలని వీళ్ళు సిఫార్సు చేశారు. అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోసమా, కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ కోసమా, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోసమా, లేదు ఓబీ వర్క్స్ నిజంగానే ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసమా అనేది బయట పెట్టలే బట్టి గారు. దీంట్లో విషయం ఏంది? సప్లై అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ క్లోత్ డ్రయర్, పిల్లల బట్టలు ఆరబెట్టే మిషన్కు సైట్ విజిట్ పెట్టారు. దానికి ఓబీ టెండర్స్కి ఏమైనా లింక్ ఉన్నదా? ఇది చూపించే డిఫెన్స్ వాళ్ళు కూడా పెట్టారు బై సైట్ విజిట్ అంటాడు. ఇది ఏంటిది? క్లోత్ డ్రయర్ ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళు పోయి ఫీల్డ్లో ఫిజికల్గా చూడాలి. కానీ దానికి సింగరేణి ఓబీ బ్లాక్కు ఏమైనా సైట్ విజిట్ సర్టిఫికేట్ సంబంధం ఉందా? సో పోనీ సింగరేణిలో కూడా గతంలో పిలిచినరు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. దీస్ ఆర్ ఆల్ ద టెండర్స్ ఇన్ సింగరేణి. దీంట్లోకెళ్ళి నేను సింప్లిఫై చేసి టేబుల్ తయారు చేసిన, ఇది ఇస్తా మీకు నేను. దీంట్లో ఎక్కడన్నా ఓబీ వర్క్కు బీఆర్ఎస్ హయాములో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడన్నా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఈ నిబంధనలు ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు పెట్టమని ఏ సంస్థ కూడా పెట్టలేదు. భారతదేశంలో ఎక్కడ కూడా ఓబీ వర్క్స్కు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెచ్చారు. అది కూడా వివరిస్తా. కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో కూడా 2025 జనవరి భూపాలపల్లిలో పాత పద్ధతిలోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకుండా టెండర్ పిలిచారు. కానీ ఆ టెండర్ పోటీలో వెళ్ళి ఏమైంది? మైనస్లో టెండర్ అవార్డు అయింది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మైనస్లోనే పోయింది. కాంగ్రెస్ వచ్చిన తొలినాళ్లలో మొదటి 2 నెలల్లో టెండర్ కూడా వితౌట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ టెండర్ పిలిచిండ్రు. అది కూడా గతంలో వెళ్ళినట్టే మైనస్ టెండర్ పోయింది. ఇగో అసలు పాయింట్ ఇప్పుడు చెప్తుందిగా. 2025 జనవరి భూపాలపల్లిది సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా అయింది. కరెక్ట్గా 3 నెలలకు 2025 మే నెలలో VROC టెండర్ సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచారు. కరెక్ట్గా 3 నెలల తర్వాత, అంటే 2025 మే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓబీ వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చారు. దాని లబ్ధిదారుడు ఎవరు అంటే దాని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి, షోదా కన్స్ట్రక్షన్స్.